ఈరోజు రాష్ట్రంలో పూర్తి అరాచక పాలన మొదలైంది. అసలు పోలీసు వ్యవస్థను అడ్డదిడ్డంగా వాడుకొని ఇతర రాష్ట్రాలలో ఆంధ్ర రాష్ట్ర పోలీసు వ్యవస్థను నాశనం లేపుతున్నారు. నిన్న తెలంగాణలో ఒక పాటలో ఆంధ్ర రాష్ట్ర పోలీసుల గురించి ఎంత అసహ్యంగా పాట పాడుతున్నారంటే, చంద్రబాబు నాయుడు తొత్తుల్లారా అని ఇష్టం వచ్చినట్టు పాడుతున్నారు. అంటే ఆంధ్ర రాష్ట్ర పోలీసుల ప్రతిష్టను పూర్తిగా దిగజారుస్తూ ఉన్నారు. అదే కాకుండా మొత్తం తెలంగాణ ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు, అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్ర పోలీసులను తిట్టకుండా తిడుతున్నారు. దానికి కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్, వీళ్ళ డైరెక్షన్లో అడ్డదిడ్డంగా పోయి వాళ్ళు చెప్పినారని ఎవరిని పడితే వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేయడము, కొట్టడము, ఆఖరికి జైల్లో పెట్టి చంపడము, శివాలే లేకుండా చేయడం. ఎక్కడ పోతుంది వ్యవస్థ? అసలు పోలీసు వ్యవస్థ అనే దాని మీద రాష్ట్రంలో నమ్మకం లేని పరిస్థితులు వస్తూ ఉన్నాయి. నిన్న రావణ్ది తీసుకుంటే అతను ఏం మాట్లాడినాడు? ఏదైతే ఇక పవన్ కళ్యాణ్ మాట్లాడినాడో దాన్ని ఇమిటేట్ చేసినాడు. అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడితే రైటా? ఏం మాట్లాడినాడు పవన్ కళ్యాణ్? ఒకసారి గుర్తు తెచ్చుకోండి. వైసీపీ నా కొడుకుల్లారా, తొక్కి తాట తీస్తా, నార తీస్తా, తర్వాత చెప్పుతో కొడతా అని చెప్పులు చూపిస్తాడు. అసలు మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేసింది ఎవరు? పవన్ కళ్యాణ్ కాదా? లడ్డు వ్యవహారం కావచ్చు, ఇంకొక వ్యవహారంలో ఈరోజు హిందువులో జరిగితే అందరు కూడా గమ్మున ఉన్నారు. ఇదే క్రిస్టియన్లో జరిగితే, లేదంటే మసీదుల మీద జరిగితే, చర్చిలో జరిగితే ఎంత అల్లకల్లోలమయ్యేది. అంటే రెచ్చగొట్టే, మతాల మధ్యన విద్వేషాలు పెట్టి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది ఎవరు? పవన్ కళ్యాణ్ కదా. దేశద్రోహం కేసు పెట్టాల్సింది ఎవరి మీద? ఫస్ట్ పవన్ కళ్యాణ్ మీద పెట్టాలి. ఈరోజు రావణ్ మీద 4 పోలీస్ స్టేషన్లు తిప్పి అసలు ఆయన చేసిన తప్పు లేదు, ఆయన రిమాండ్ ఇచ్చే సెక్షన్లు కాదు, నేను రిమాండ్ తీసుకోనని 4 మేజిస్ట్రేట్లు ఎన్నిక పంపిస్తే మళ్ళా కొత్త కేసు పెట్టి దాంట్లో దేశద్రోహం కేసు అంట. ఒకసారేమో నక్సలైట్లతో వాళ్లకు మద్దతుగా మాట్లాడినాడని, ఏ స్పీచ్లు ఇచ్చినాడని. పవన్ కళ్యాణ్ మాట్లాడినవి రావణ్ మీద దేశద్రోహం కేసు పెడితే పవన్ కళ్యాణ్ మీద ఏ కేసు పెట్టాలి? పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకు, ఆయన చెప్పిన అబద్ధాలకు 30,000 మంది మహిళలు వీళ్ళు సచివాలయ ఎంప్లాయీస్ మాయం చేసినారట. వాళ్ళు మాయం చేసినారా? అంటే ప్రజలందరినీ రెచ్చగొట్టి సచివాలయ ఎంప్లాయీస్ మీదకి పంపించడమే కదా. మరి అంత ఘోరమైన అబద్ధం చెప్పినావు. సెంట్రల్ ఇంటెలిజెన్సీ వాళ్ళు చెప్పినారని చెప్పారు. నిజానికైతే పైన బీజేపీ పార్టీ లేకుంటే సెంట్రల్ ఇంటెలిజెన్సీ వాళ్ళను వాడుకునేందుకు నీ మీద కేసు పెట్టాలి. సెంట్రల్ ఇంటెలిజెన్స్ అనేది టాప్ సీక్రెట్లో ఉంటుంది. వాళ్ళలో నీకు చెప్పినారంటే ఎవరు చెప్పినట్టు వాని పేరు దాచిపెడుతున్నావంటే అది దేశద్రోహమే కదా.
రావణ్ మీద దేశద్రోహం కేసు పెట్టినప్పుడు నీ మీద ఎందుకు పెట్టకూడదు? పోలీసు వ్యవస్థ ఎక్కడికి దిగజారుతుంది టార్గెట్ చేసి. ఒక పక్క రావణ్ అనుకుంటే ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టినారు, ఉగ్రవాదుడిగా చిత్రీకరించి. ఇంకా నయం, ఆయన దగ్గర 4 గ్రానైట్లు పెట్టి ఒక 4 SLRలు AK-47లు పెట్టి ఉగ్రవాది అని ఫోటోలు తీసి పెట్టలే. ఆడినంత సంతోషం. ఇదే కాకుండా సాయి కృష్ణ లాకప్ డెత్, ఆ సీఏ ఏమో ఏకంగా లాకప్ డెత్ చేసి పడేసి శవాన్ని మాయం చేసి శవాన్ని కాల్చేసి బూడిద కూడా లేకుండా చేసి ఆయన ఒక పోలీస్ ఆఫీసర్. ఆఖరికి ఆంధ్ర రాష్ట్రంలో ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే సాయి కృష్ణ వాళ్ళమ్మ పోలీస్ స్టేషన్ ముందర నా కొడుకుని చంపినారు, కనీసం బూడిద వేయండి అని అడుక్కుండే పరిస్థితి. భారతదేశంలోని ఇతర రాష్ట్రాలు చూస్తే ఉమ్మేరా మన మీద. ఒక తల్లి బిడ్డను చంపితే, పోలీసులు చంపితే ఆఖరికి బూడిద వేయమని అడుక్కుండే పరిస్థితి వచ్చిందంటే, బూడిద వేయకుంటే నేను పెట్రోల్ పోసుకొని చచ్చిపోతా అంటుంది. ఇంతకంటే అవమానమా పోలీసు వ్యవస్థకు? పైగా అసలు ఇప్పుడు కొత్త అనుమానాలు ఎక్కితే విషయం ఏమంటే, సాయి కృష్ణ కేసులో సిఐ నాగరాజు నాకు ప్రాణహాని ఉంది అని చెప్పినాడు. ఎవరితో ఉంది? సాయికృష్ణ వాళ్ళ అమ్మతో ఉందా నీకు? ఇక్కడ సాయికృష్ణను లాకప్ డెత్ చేయడంలో కానీ, శవాన్ని మాయం చేయడంలో కానీ, శవమే లేకుండా చేయడం కానీ, దీంట్లో అంతా నాగరాజ్ సిఐ వెనక ఎవరో పెద్దల హస్తం ఉంది. బడా రాజకీయ నాయకులు ఉన్నారు. కాబట్టి ఆయనను పోలీస్ కస్టడీలోకి తీసుకుంటే ఎక్కడ నిజం చెప్తారో అని ఆ తెర వెనుకన్నటువంటి నాయకులు నాగరాజును చంపుతారేమో, నన్ను చంపుతారు అని నాగరాజు భయపడుతున్నాడు. ఇలాంటి ఎవరు చంపుతారు? ఒక పోలీస్ ఇన్స్పెక్టరు ఆయనను ఇంట్రాగేషన్కి అడిగితే నాకు ప్రాణహాని ఉందని అడిగినాడంటే, ఒక పోలీసు కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తిని, ఒక పోలీస్ ఆఫీసర్ను చంపగలిగే నాయకుడు ఎవరు? ఆ వ్యక్తి ఎందుకు సాయికృష్ణను నాగరాజు ద్వారా చంపించినాడు? ఆ నిజాలు బయటికి రావాలి ఫస్ట్. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో పెద్ద తలకాయల పాత్ర ఉందనేది అనుమానాలు రేకెత్తించేటువంటి అంశం ఇది. సిఐ నాగరాజు స్టేట్మెంట్ ఆయన ఏదో గాలి మాటలు చెప్పాల, కోర్టులో చెప్పినాడు, కోర్టుకు చెప్పినాడు. అంత భయపడుతున్నాడంటే దీని వెనుక ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేసి దీన్ని వాస్తవాలు బయటికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. మాకైతే పూర్తిగా అనుమానాలు ఉన్నాయి. ఒక పక్క చంద్రబాబు నాయుడు ఏమంటాడు అంటే దాన్ని అది క్లోజ్ చేయాలి, దీని వెనుక ఎవరున్నారో బయటికి రాకూడదని. చంపినటోడు కాపే, చచ్చినటోడు కాపే, వాళ్ళు చంపుకుంటే మనకెందుకు వచ్చిందంటాడు. అంటే ఒకటే కులస్తుడు చంపితే పర్లేదా? ఇదెక్కడి చోద్యం? సిగ్గుందా? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలా? ఒక లాకప్ డెత్లో కులాల గురించి మాట్లాడతారా? అంటే చంపినటోడు చచ్చినటోడు కాకపోతే
సర్దుకోవాలన్నా అంటే అదే మీ సామాజిక వాడిని చంపింటే వదిలిపెట్టేవాడిని కాదనమాట. అదే కదా అర్థం. అది ఒక అంశం అయితే క్రాంతి కుమార్ సోషల్ మీడియాతో నా చావుకు కారకుడు ఫలానా సిఐ అని సెల్ఫీ తీసుకొని చచ్చిపోతే దాని మీద కేసు లేకుండా తెచ్చే ఇంకా ఎంతకంటే సాక్ష్యం ఏం కావాలి? మరణవాంగ్మూలం అది పబ్లిక్గా మరణవాంగ్మూలం ఇస్తే దానికి ఎటువంటి రెస్పాన్స్ లేదు. యూట్యూబ్ ఛానల్ నడిపేటువంటి కేవీ రెడ్డి తెలంగాణలో ఉన్నాడు. వాడిని యూట్యూబ్లో న్యూస్ పెడతాడు. అంటే మిమ్మల్ని విమర్శిస్తే యూట్యూబ్లో కేసులు పెడతారా? అర్ధరాత్రి ఒక నక్సలైట్ను పట్టుకొని వచ్చినట్టు, ఒక దావూద్ ఇబ్రాహింను చుట్టుముట్టి పట్టుకొని వచ్చినట్టు ఆయనను అరెస్ట్ చేస్తారా? రాత్రి 2 గంటలకు పోయి అంటే ఎక్కడ పోతుంది వ్యవస్థ? మళ్ళీ ఆయన భార్య అడ్డం వస్తే ఆమెను నడుము మీద చేసి లాక్కపోతారా? ఒక పురుష పోలీస్ ఆఫీసర్ మరి లేడీ పోలీసులు తీసుకుపోవాలి కదా. మహిళల పట్ల అంత అసభ్యకరంగా ప్రవర్తించినటువంటి సిఐ మీద యాక్షన్ తీసుకోవాలని తెలంగాణలో ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు గగ్గోలు పెడుతుంటే చలనం లేదా? ఇంత ఘోరంగా మీరు చేస్తూ ఉంటారు. ఓ పక్క ఆత్మహత్యలకు మీరే పుసిగలుపుతున్నారు, ఓ పక్కేమో లాకప్ డెత్తులు చేస్తున్నారు. ఆఖరి కర్నూలు జిల్లాలో ఒక మహిళను లాకప్ డెత్, మంత్రాలయం నియోజకవర్గంలో గంగమ్మ అనే మహిళను లాకప్ డెత్ చేసి ఆమెను పోలీసులే అంత్యక్రియలు వాళ్ళ ఊళ్ళో పోయి ఎవరు కూడా శ్మశానం చుట్టుపక్కల రాకుండా 200 మంది పోలీసులు పోయి అంబులెన్స్ డెడ్ బాడీని తీసుకొని డైరెక్ట్గా శ్మశానం తీసుకుపోయి అంత్యక్రియలు చేస్తారా? మహిళలను కూడా వదిలిపెట్టారా లాకప్ డెత్తులలో? ఇంత జరుగుతుంటే కూడా డీజీపీ గారు ఆయన మొద్దు నిద్రపోతున్నాడా, నిద్రను నటిస్తున్నాడా ఎవరికి అర్థం కావడం. కనీసం ఒక పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేయడము, కనీసం మెమోని ఇచ్చినాడా? అసలు రాష్ట్రానికి డీజీపీ ఎవరు? మాకు డౌట్ వస్తుంది. రాష్ట్రానికి డీజీపీ నారా లోకేష్ గారా, నా రాష్ట్ర డీజీపీ ఇప్పుడుండే గుప్తా గారా? అదైతే పూర్తి డౌట్ వస్తుంది. పోలీసు వ్యవస్థ మొత్తం నారా లోకేష్ కనుసన్నల్లోనే జరుగుతూ ఉంది. పోలీసుల సమక్షంలో జోగి రమేష్ ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేస్తే పోలీసులు ఉన్నారు అక్కడ, వాళ్ళ మీద కేసులు పెట్టరు, అరెస్టులు చేయరు. ఎవరో యూట్యూబ్లో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే దేశద్రోహం కేసులు పెడతారు, తీసుకొని వచ్చి 3rd డిగ్రీ ప్రయోగిస్తారు. ఇదే కేవీ రెడ్డి మీద కర్నూలులోనే 3rd డిగ్రీ ప్రయోగించినారు.
అంబటి రాంబాబు గారు చెప్పినారు నా మీద 3rd డిగ్రీ ప్రయోగించాలని. ఒక మాజీ మంత్రి ప్రజలలో ప్రజాప్రతినిధిగా పనిచేసినాడు. ఆయన ఎవరో గజ దొంగో చైన్ స్నాకర్స్ అయితే పోలీసులు కొడతారు ఒక్కొక్కసారి, అది కూడా తప్పే. కానీ ఒక మాజీ మంత్రిని తీసుకుపోయి ఆయన ఇంటి మీద పడి కాలుస్తే, ఇంటిని అంతా మంట పెడితే మళ్ళీ ఆయనని తీసుకుపోయి అరెస్ట్ చేసి పోలీస్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇంత ఘోరమైనటువంటి పరిపాలన ఎక్కడా చూడలేదు. మరి అసభ్యంగా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ఎందుకు అరెస్ట్ చేయరు? కేసు ఎందుకు పెట్టరు? వైసీపీ నా కొడుకుల్లారా చెప్పుతో కొడతానని చెప్పులు చూపించడం, సనాతనవాదిని అని చెప్పడము, మత విద్వేషాలు రెచ్చగొట్టడం. చంద్రబాబు నాయుడు మీద ఎందుకు కేసు పెట్టారు? జగన్ను మీ అమ్మ మొగుడిచ్చినాడా? మీ తాత మొగుడిచ్చినాడా? మీ తాత వాళ్ళ అమ్మ మొగుడిచ్చినాడా? ఆయనకు 75-80 సంవత్సరాల వయసు వచ్చింది. ఎట్లా మాట్లాడేది తెలుదారా? రాజకీయాలలో ఉందాగా ఎట్లా ఉండాలో తెలుదా? ఈయనేమంటాడు? లోకేష్ యాడు వినాడు? జగన్ మున్నెల దగ్గరే వినాడు అంటాడా? భాష నాది. అంటే తండ్రి సంస్కారమే నీకు వచ్చిందా? ముద్రగడ పద్మనాభం గారు ఈరోజు వీడియో ఉంది. నా కుటుంబాన్ని ఎంతో అవమానపరిచినారు, నా భార్యను ఆయన నోటితో చెప్పినాడు, లమ్మ అన్నారని. వీడియో ఉంది, వినిపిస్తుంది. కూతుర్ని అన్నారని. అంటే అంత అసభ్యకరంగా మాట్లాడేటోళ్ళు. ఇదే పని జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడిన మాటల మీదంతా ఆ రోజు కేసులు పెట్టింటే, ఇట్లనే ప్రవర్తించింటే ఈరోజు మీరు కనీసం స్టేట్లో ఉండేవల్ల. పవన్ కళ్యాణ్ చిన్న మాటలు మాట్లాడినటువంటి వీళ్ళ మీద ఎన్ని కేసులు పెడితే, అప్పుడు కనుక జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసు చూసుకొని వదిలేసినాడు. వీళ్ళకి సంస్కారం లేదు, వీళ్ళ బతుకులు ఇంతే అని. మీరు ఇప్పుడు అనని దానిలకు, అనే దానిలకు, లేని దానిలకు, ఉండే దానిలకు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఇంతకంటే ఘోరమైనటువంటి పరిపాలన ఎక్కడ లేదు. ఈరోజు రాజధాని గురించి, అమరావతి గురించి జగన్ మావిగాని అనేసరికి ప్యాంట్లు తడిసిపోయి ఎక్కడ పూలప్ చేసేటువంటి ల్యాండ్కు రేట్లు పడిపోతాయో అని ఆ మావిగన్ అనే దాన్ని పబ్లిక్లోకి పోకుండా ఈరోజు ఈ అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, డైవర్షన్ పాలిటిక్స్. ఈరోజు అమ్మఒడి మేము బజార్లో పోతుంటే స్కూల్ పిల్లలు అందరూ వచ్చి మాకు ఇంతవరకు అమ్మఒడి పడలేదు అని స్కూల్ పిల్లలు వచ్చే 4th క్లాస్ 5th క్లాస్ చదివే పిల్లలు వచ్చి అడుగుతున్నారు. అసలు ఇంతకంటే ఘోరం ఉందా? స్కూల్ వాళ్ళకు లంచ్ బ్రేక్లో వాళ్ళందరూ బయటకు వచ్చినప్పుడు మమ్మల్ని చూసి వచ్చి అడుగుతున్నారు. ఇంత ఘోరమైనటువంటి పరిపాలన ఎప్పుడు చూడలేదు. నేను పోలీసులకు, డిపార్ట్మెంట్కి చెప్తా ఉన్నాను,
ఇప్పటికైనా మేల్కొనండి. డిపార్ట్మెంట్ ప్రతిష్ట దెబ్బతీయకండి. ఈరోజు రాజకీయ నాయకులు వస్తారు పోతారు. మీరు ఈరోజు ఈ పోస్టులు ఉంటారు, ఇంకొక పోస్టులో పోతారు. పోలీస్ స్టేషన్ పోతే న్యాయం జరగదనేది ఆల్మోస్ట్ వచ్చేసింది. కొంతమంది పోలీసుల వల్ల వ్యవస్థ భ్రష్టు పడుతుంది. అందరు ఆఫీసర్లు అట్లా ఉండాలని నేను చెప్పడం లేదు. కొంతమంది దౌర్భాగ్యుల వల్ల మిగతా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు కూడా తిట్లు తినాల్సి వస్తుంది, తల వంచుకోవాల్సి వస్తుంది. కాబట్టి పోలీసు వ్యవస్థ అడ్డదిడ్డంగా వాడుకొని ఆ వ్యవస్థకుండే గౌరవం తీసేస్తే ప్రజలలో విశ్వాసం పోయి ఎవడు నాకు ఆడిపోతే న్యాయం జరగదని ప్రతి ఒక్కడు వాడే రివెంజ్ తీర్చుకొని పోతాడు. ఆ పరిస్థితులలో స్టార్ట్ అయినాయి ఇప్పుడు 2 సంవత్సరాలకే. కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మాటలు విని మీరు అనవసరంగా కేసులలో ఇరుక్కొని జైలు పాలై ఉద్యోగాలు పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని నేను ఎవరైతే వాళ్ళు చెప్పినట్లల్లో విని హత్య చేస్తున్నారో అటువంటి పోలీసులకు నేను చెప్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే చెప్పినాడు, ఈరోజు చేసేట్టు కాదు, రేపు పొద్దున తీసుకొని వచ్చి చట్టం ముందు నిలబెట్టి శిక్ష పడేలాగా చేస్తానని కూడా చెప్పినాడు. అది గుర్తుపెట్టుకోమని డిపార్ట్మెంట్కి చెప్తున్నాను. డిపార్ట్మెంట్లో ఉండేటువంటి అతి చేసే వాళ్ళు చెప్తున్నాను. అలాగే తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకు కూడా ఇటువంటి చేసుకుంటూ పోతే పుట్టగతులు ఉండవు. రేపు సేమ్ ఇదే స్టోరీ రిపీట్ అయిందంటే కూటమి ప్రభుత్వ నాయకులు రాష్ట్రాలు కాదు దేశాలు వదిలిపెట్టి పారిపోయే పరిస్థితి వస్తుందని గుర్తుపెట్టుకోమని చెప్తాను.